యోగః. ఓం యోగాయ నమః. యోగముచే పొందదగినవాడు. సంసార బంధనాల నుండి మనలను రక్షించువాడు. కర్మయోగము వలన మాత్రమే కాక తానే స్వయంగా మోక్షాన్ని ఇచ్చువాడు. యోగులచేత హృదయమందు దానింపబలవాడు. యోగములో 8 అంగాలున్నాయి. ప్రాణాయామము, ధారణ, ప్రత్యాహారము, ధ్యానము, యమము, నియమము, ఆసనము, సమాధి. 1. ప్రాణాయామము మన అదుపులో లేని ప్రాణాన్ని అదుపులోకి తెచ్చుకోవడం. ప్రాణాయామము చేసేవాడికి సర్వదోషాలు, రోగాలు నశించిపోతాయి. ఆరోగ్యవంతమైన మనసు మరియు శరీరము కలవారు పరమాత్మను తెలుసుకునుట సులభము. 2. ధారణ. ధారణ అంటే ధరించునది అని ఒక అర్థం. శరీరములో ఏదో ఒక ప్రదేశంపై సాధకుడు తన మనస్సును నిలుపుటయే ధారణ. ధారణాసిద్ధి పొందినట్లయితే సంచిత కర్మలు, ఆగామి కర్మలు నశించిపోతాయి. కర్మలు 3 రకాలు. 1. ఆగామి కర్మలు. 2. సంచిత కర్మలు. 3. ప్రారబ్ధ కర్మలు. మనము చేస్తున్న ప్రతీ కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరుజన్మలలో ఫలితాన్నిస్తాయి. మరుజన్మలో ఫలితాన్ని ఇచ్చునవి సంచిత కర్మలు. 3. ప్రత్యాహారము. మనసును, ఇంద్రియాలను విషయభోగాల నుండి మరల్చుట. 4. ధ్యానము. ఈ సాధన వలన అరిషడ్వర్గాలను జయించడం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. 5. యమము. మనసు చెలించకుండా ఒకే విషయము మీద లగ్నం చెయ్యడం, ఏకాగ్రత సాధించుటం. 6. నియమము. తనకు తానే కొన్ని నియమాలను ఏర్పరచుకుని ఖచ్చితముగా పాటించడం. 7. ఆసనము. ఆధ్యాత్మిక చింతనకై కూర్చునుటకు సుఖమైన ఆసనం ఏర్పరచుకునుట. 8. సమాధి. బయటి విషయాలను విడిచి కేవలం నిరాకార పరబ్రహ్మలో లీనమైపోవడమే సమాధి. వీరికి పునర్జన్మ ఉండదు. ఈ 8 అంగాలు కలిగినదే యోగము. అటువంటి యోగము చేత పొందదగినవాడు కాబట్టి పరమేశ్వరుడు యోగః. యోగవిదాం నేత. ఓం యోగవిదాం నేత్రే నమః. యోగవిధులకు ప్రభువైనవాడు. కర్మయోగము, భక్తియోగము అనుసరించేవారికి సాధనా లక్ష్యము చేరేవరకు వారికి తోడుగా ఉండువాడు. యోగవిధుడు అంటే యోగము తెలిసినవాడు, యోగము పొందినవాడు అని కూడా అర్థం. అటువంటి యోగవిధులకు నాయకుడు పరమాత్మ పరమేశ్వరుడయ్యి ఆయన శ్రీమన్నారాయణుడు యోగవిదాం నేత అనబడుతున్నాడు. మూలాధార చక్రమునందు కుండలినీ శక్తి నిద్రిస్తూ ఉంటుంది. అది ఊర్ధ్వముఖముగా బయలుదేరి బ్రహ్మగ్రంథిని ఛేదిస్తుంది. అంటే మాయను తొలగించి స్వస్వరూపజ్ఞానం కలిగిస్తుంది. లౌకిక సంబంధాలను తొలగించి పునర్జన్మరహిత ముక్తిని కలిగిస్తుంది. తర్వాత విష్ణుగ్రంథిని ఛేదించి సాధకునికి అంతా మాయా అను జ్ఞానం కలిగిస్తుంది. తర్వాత రుద్రగ్రంథిని ఛేదిస్తుంది. అంటే జీవుల పుట్టుక, చావు అంతా మిథ్యా అనే విషయం తెలియజేసి చిదానందాన్ని కలిగిస్తుంది. తర్వాత ఆ శక్తి సహస్రారం చేరుతుంది. అది దేవి ఉండే ప్రదేశం. అక్కడ దేవి విద్యుల్లత వలె ప్రకాశిస్తూ ఉంటుంది. సహస్రారంలో దేవిని కొలిచిన వారికి అమృతత్వం లభిస్తుంది. సాధకునికి నేను అనే భ్రాంతి తొలగి జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకుంటాడు. ఈ రకంగా యోగాక్రియలు తెలిసినవారు యోగవిధులు. అట్టి యోగవిధులకు నేత కాబట్టి పరమేశ్వరుడయ్యి ఆయన శ్రీమన్నారాయణుడు యోగవిదాం నేత అనబడుతున్నాడు. ప్రధాన పురుషేశ్వరః. ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః. ప్రకృతి పురుషులకు అధినేత. ప్రధానం అనగా ప్రకృతి లేదా మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించబడిన మన చుట్టూ ఉన్న ప్రపంచం. దీనిని మాయా లేదా స్పష్టమైన వాస్తవికత అని కూడా అంటారు. పురుషుడు అనగా క్షేత్రజ్ఞుడు లేదా జీవుడు. ఈశ్వరుడు శ్రీమన్నారాయుడు కాబట్టి
ప్రధాన పురుషేశ్వరుడు అనబడుతున్నాడు. విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయ, కారకుడు, చైతన్య స్వరూపుడు, కాలకాలుడు, కారుణ్యమూర్తి, అన్ని విద్యలకు ఆలవాలమైనవాడు, ప్రకృతి మరియు జీవాత్మలకు ప్రభువు, త్రిగుణాలకు అతీతుడు అయిన అతడు, ఈ సంసారమును సాగించుటకు, దానినుండి మోక్షమును పొందుటకు, దానిలో చిక్కుకొనుటకు కారణభూతుడు. అందుకే అతడు ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః. ఓం నారసింహవపుషే నమః. నరుని సింహమును బోలిన అవయవములు గలవాడు. నరసింహ అంటే మనిషి మరియు సింహం కలిపిన శరీరమున్నవాడు. వపు అంటే శరీరము. ఇది భగవాన్ యొక్క నరసింహావతారాన్ని సూచిస్తుంది. రామకృష్ణ అవతారాలలో పుట్టడం, పెద్దవాడవడం, తర్వాత రాక్షస సంహారం జరిగినది. కాని నరసింహ అవతారంలో భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకై తక్షణమే అవతారం తీసుకొని హిరణ్యకశిపుని సంహారం చేశాడు భగవానుడు. ధర్మరక్షణకై అనేక రూపాలలో అవతరించాడు నారాయణుడు. నృసింహావతారము అటు మనిషీ కాదు, ఇటు మృగమూ కాదు. ఈ విధముగా విరుద్ధమైన అవతారాలు ఎత్తినప్పటికీ జనులందరి మనసులను ఆకర్షించు శరీరము కలవాడు కాబట్టి శ్రీమాన్ అనబడుతున్నాడు. శ్రీమాన్. ఓం శ్రీమతే నమః. సదా లక్ష్మీదేవితో కూడియుండువాడు. రమణీయమైన స్వరూపము గలవాడు. శ్రీ అంటే అందమని, సంపద అని కూడా అర్థమున్నది. ఇక్కడ సంపద అంటే ధనము మాత్రమే కాదు, శాస్త్రజ్ఞానము, మోక్షము ఇవన్నీ కూడా. శ్రీ పరాశర భట్టర్ శ్రీమాన్ అనే నామములో అత్యంత అందమైన మరియు మనోహరమైన వ్యక్తిత్వము అని అర్థం చెప్పారు. ఎవని వక్షస్థలమునందు ఎల్లప్పుడూ శ్రీ అనగా లక్ష్మీదేవి నివసిస్తుందో అట్టివాడు శ్రీమాన్ అనబడతాడు. మహావిష్ణువు ధర్మరక్షణకు, వేదం రక్షణకు, భక్తుల రక్షణకు విభిన్నమైన అవతారములలో దర్శనము ఇస్తూనే ఉంటాడు. ఏ అవతారమైనా భగవానుడు తన కారుణ్యముతో, రూపసౌందర్యముతో వేనోళ్య కొనియాడబడుతూనే ఉంటాడు. అందుకనే శ్రీ మహావిష్ణువు శ్రీమాన్ అని పిలవబడ్డాడు. కేశవహు. ఓం కేశవాయ నమః. సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. క ప్లస్ ఆ ప్లస్ ఈశ కలసి కేశ శబ్దమైనది. క అనగా బ్రహ్మ, ఆ అనగా విష్ణువు, ఈశ అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమైన వాసుదేవ చైతన్యమే కేశవుడు. ఇది ఒక అర్థం. కేసి అను రాక్షసుని సంహరించినవాడు. ఇది మరో అర్థం. కంసుని మిత్రుడు కేసి అనే అశ్వరూపము రాక్షసుడు. కంసుని ఆజ్ఞ మేరకు గోకులంలో కృష్ణుణ్ణి చంపడానికి వచ్చి కృష్ణుని చేతిలో చచ్చాడు. అందుకు విష్ణుమూర్తి కేశవుడు అని పిలువబడ్డాడు. మనోహరములైన శిరోజములు అంటే కేశములు కలిగియున్నవాడు. ఇది మరో అర్థం. పురుషోత్తమః. ఓం పురుషోత్తమాయ నమః. పురుషులలో ఉత్తముడు. త్రివిధ చేతనులైన బద్ధ, ముక్తు నిత్యలలో ఉత్తముడు. బద్ధులు అనగా చేసిన కర్మలచే బంధింపబడి మళ్లీ మళ్లీ జన్మనెత్తువారు. ముక్తులు వీరు సంసార బంధనాల నుండి విముక్తి పొందినవారు, అరిషడ్వర్గాలను జయించినవారు. ఇట్టివారు తమయందే ఈశ్వరదర్శనం చేస్తారు. నిత్యులు అనగా దేవతలు. పరమాత్మ పదార్థం కంటే, వ్యక్తి యొక్క ఆత్మ కంటే గొప్పవాడు. అందుచేత వానిని లోకములో మరియు వేదాలలో పురుషోత్తముడని అంటారు. పురుషోత్తమహానాలం భక్తులకు పరమాత్మ యొక్క శ్రేష్ఠత్వాన్ని గుర్తించి ఆయన పట్ల భక్తిని పెంచేలా చేస్తుంది. ఈ నామాన్ని జపించడం ద్వారా భక్తులు పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించవచ్చు. శంకర భగవత్పాదుల ప్రకారం మార్పులకు అతీతమైన పరమాత్మతత్వానికి, మార్పులేని పరమాత్మతత్వానికి అతీతంగా ఉన్న పరమసత్యమే పురుషోత్తముడు. సర్వః అంటే అన్నీ లేదా ప్రతి. రూపములేని, రూపముగల సర్వము యొక్క పుట్టుటకు, లయమగుటకు తానే కారణము అగుటవలన సర్వకాలములందునూ సర్వమును తెలిసిన వాడగుచున్నాడు. ఈతనిని సర్వః లేదా సర్వుడని అంటారు. సర్వః అంటే ఒక ప్రత్యేక దేవత కాదు, అన్నిటిలో ఉన్న దైవతత్వం. ఇది రూపానికతీతమైన అఖండ చైతన్యం. ఉపనిషత్తులు చెప్పినట్లు
మనం వేరుగా చూసే ప్రకృతి, జీవులు, దేవతలు అన్నీ అదే పరబ్రహ్మస్వరూపంగా దర్శించాలి. జప సమయంలో సర్వంలోనూ ఆయనే ఉన్నాడు అనే భావంతో జపిస్తే మనసుకు శ్రద్ధ ఏకాగ్రత కలుగుతుంది. ఏ రూపాన్ని చూసినా ఆయనను చూడగల సామర్థ్యం వస్తుంది. సర్వః ఓం సర్వాయ నమః. తగిన సమయంలో సమస్త ప్రాణులను నాశనము చేసేవాడు. ఈ నామమును బట్టి సృష్టిని లయము చేయు శివస్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. సమస్త ప్రాణులను నాశనం చేయువాడు అంటే ప్రాణులను హింసించువాడు అని అర్థం కాదు. సృష్టి సమయములో పరమాత్మ నుండి ఉద్భవించి వివిధమైన కర్మలను చేస్తూ మళ్లీ మళ్లీ పుడుతూ చస్తూ ఉండే జీవులు తాము ఏ పరమాత్మ నుండి ఉద్భవించామో తిరిగి ఆ పరమాత్మను చేరలేక బాధపడుతున్నప్పుడు ఆ పరమాత్మ మనపై జాలిపడి మన కర్మలను లయము చేసి అంటే నశింపచేసి మనలను తన దగ్గరకు తిరిగి చేర్చుకుంటాడు. కర్మలు 3 రకాలు ఉంటాయి. 1 మనము చేసే పనులు, 2 మనము పలికే మాటలు, 3 మనము చేసే ఆలోచనలు. ఈ మూడింటి ద్వారా కర్మలు పోగవుతాయి. ఈ మూడింటినీ శుద్ధ సత్వగుణంలోకి తీసుకువెళితే ప్రళయము వరకు వేచి ఉండవలసిన అవసరము ఉండదు. శివః ఓం శివాయ నమః. మంగళప్రదుడు, తన భక్తులకు సుఖములనిచ్చువాడు. కేవలము హరి అనే 2 అక్షరములు పలికినంత మాత్రానే సర్వపాపములు హరిస్తాయి మరియు పాపకర్ముల చేయాలి అనే ఆలోచనలు నశిస్తాయి. నిత్యము హరి నామస్మరణ ద్వారా భక్తిమార్గముల ప్రయాణించి ముక్తిని పొందవచ్చు. అందుచేతనే తన భక్తులందరికీ శుభములనిచ్చువాడైన శ్రీమన్నారాయణుడు శివః అని చెప్పబడుతున్నాడు. స్థాణుః ఓం స్థానవే నమః. స్థిరమైనవాడు, భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్టకామ్యములు సిద్ధింపజేయువాడు, పెరుగుట తగ్గుట అనే గుణములకు లోబడనివాడు. భగవంతుని యొక్క అనుగ్రహము నిత్యమైనది, శాశ్వతమైనది. భగవంతుడు సర్వకారణుడు. అతడిని జ్ఞానముచేత మాత్రమే పొందగలము. అట్టి పరమేశ్వరుని గురించి తెలుసుకున్నవాడు సర్వపాసముల నుండి అనగా అన్ని బంధముల నుండి విముక్తుడవుతాడు. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, నిరంజనుడు, అన్ని జీవులయందు సమానమైన భావము కలిగినవాడు. ప్రళయ సమయమున కూడా తానొక్కడే స్థిరంగా ఉంటాడు. భూతాదిః ఓం భూతాదయే నమః. భూతములకు ఆదికారణమైనవాడు, ప్రాణులచేత గ్రహించబడువాడు. పరమేశ్వరుడు మిక్కిలి అందమైనవాడు. ఎవరికి ఎటువంటి రూపదర్శనము వలన ఆనందము, తృప్తి కలుగుతుందో అటువంటి దర్శనము ఇచ్చువాడు. ఇక్కడ అందమంటే శరీర ఆకృతి మాత్రమే కాదు. ఎవర్ని చూడగానే భయాలన్నీ తొలగిపోతాయో, ఏది శాశ్వతమో ఏది కాదు అనే జ్ఞానము కలుగుతుందో అటువంటి దర్శనము ఇచ్చువాడు. అనగా వామనావతారం, రామావతారం, వరాహావతారం, నరసింహావతారం, కృష్ణ అవతారము మొదలైనవి. శ్రీ పరాశర భట్టరిచ్చిన వివరణ ప్రకారం అన్ని జీవులచే ఆత్రంగా కోరబడువాడు అని ఈ నామమునికి అర్థం. శ్రీ ఆదిశంకరులవారి వివరణ ప్రకారం సమస్త జీవరాశికి మొదటి కారణము కాబట్టి పరమేశ్వరుడు భూతాదిః అని పిలువబడ్డాడు. స్వామి చిన్మయానందవారి వివరణ ప్రకారం అంతరిక్షం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి అనే పంచభూతాలకు కారణమైనవాడు. ప్రళయానంతరము నిర్గుణ నిరాకారుడు సృష్టి అంత వ్యాపించి ఉంటాడు. తిరిగి సంకల్పమాత్రము చేత సమస్త సృష్టిని అనగా పంచభూతాలను, జీవరాశులను, వేదాలను, శాస్త్రాలను అన్నింటినీ పునర్నిర్మాణము చేస్తాడు. కనుక అతడు భూతాదిః అనబడతాడు. నిధిరవ్యయః ఓం నిధయే వ్యయాయ నమః. నశింజని ఐశ్వర్యము గలవాడు. ఇది ఒకే పేరుగా తీసుకోబడింది. నిధి అంటే నిక్షిప్తం చేయబడిన సంపద మరియు అవ్యయః అంటే శాశ్వతమైనది. ఆయన భక్తులకు శాశ్వతమైన మరియు తరగని సంపద. భౌతిక సంపద పరిమితంగా ఉంటుంది మరియు కాలక్రమేణా అయిపోతుంది.
పరబ్రహ్మ నిత్య సంపద. మహాప్రళయంలో చరాచరములన్నీ నాశనమై పంచభూతాలలో ఒకటైన భూమిలో కలిసిపోతాయి. భూమి జలంలో, జలము అగ్నిలో, అగ్ని వాయువునందు, వాయువు ఆకాశంలో, ఆకాశము శక్తిస్వరూపమైన మాయలో కలిసిపోతుంది. మాయ పరబ్రహ్మలో లీనమవుతుంది. అందువలన పరబ్రహ్మ నిధి అనబడుతున్నాడు. మళ్లీ పరబ్రహ్మము నుండే సృష్టి ఉద్భవిస్తుంది. సృష్టి స్థితి లయలకు ఏకైక సాక్షి, అనగా శాశ్వతుడు. అందుచేతనే పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు నిధిరవ్యయః అనబడుతున్నాడు. సంభవః. ఓం సంభవాయ నమః. ఎటువంటి కర్మములు, బంధములు లేకుండా తనకు తానుగానే అవతరించువాడు. అతను ఏ ప్రదేశంలోనైనా, ఏ సమయంలోనైనా మరియు ఏ రూపంలోనైనా తనను తాను వ్యక్తపరచగలవాడు. దేవతలను నాశనం కోసం శుక్రాచార్యుడు తపస్సు చేస్తున్నాడు. అది లోకక్షేమం కాదని గ్రహించిన ఇంద్రుడు దేవసైన్యంతో రాక్షసులపై యుద్ధానికి బయలుదేరాడు. అది తెలిసిన రాక్షసులు శుక్రాచార్యుడు తండ్రి అయిన భృగుమహర్షి ఆశ్రమానికి చేరారు. మహర్షి భార్యను శరణువేడారు. ఆమె వారికి అభయమిచ్చింది. ఇంతలో దేవసైన్యంతో అక్కడికి చేరిన ఇంద్రుడు రాక్షసులను అప్పగించుమని విన్నవించాడు. అందుకామె నిరాకరించి ఇంద్రునిపై దేవసైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రప్రభావానికి దేవాసైన్యం అంతా సొమ్మసిల్లింది. అక్కడినుంచి తప్పించుకున్న ఇంద్రుడు వైకుంఠం చేరాడు. వెంబడిస్తున్న సమ్మోహనాస్త్రము నుంచి రక్షణ కల్పించమని శ్రీమహావిష్ణువును ఆశ్రయించాడు. విష్ణువు ఆ సమ్మోహనాస్త్రాన్ని వెనుతిరగమని ఆజ్ఞాపించాడు. అందుకు ఆ అస్త్రం నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితిలో సుదర్శనాన్ని ప్రయోగించాడు విష్ణుమూర్తి. సుదర్శనం సమ్మోహనాస్త్రంతో పాటు భృగుమహర్షి భార్యను కూడా చీల్చివేసింది. ఈ విషయం రాక్షసులు భృగుమహర్షికి తెలియజేయగా మహర్షి కోపముతో విష్ణుమూర్తిని భూలోకంలో పలుమార్లు నానాయోనులయందు జన్మించుమని శపించాడు. ఈ విషయం తెలిసిన విష్ణుమూర్తి చింతించగా జగన్మాత ఇచ్చిన శాపం నీకు నేను వరంగా మారుస్తానని అభయమిచ్చింది. ఆ పరమేశ్వరి ఆజ్ఞ మేరకు విష్ణుమూర్తి ధర్మ సంస్థాపనార్థమై ఈ భూమిపై వివిధమైన అవతారాలు ఎత్తుతున్నాడు. కాబట్టి నారాయణుడు సంభవః అనబడుతున్నాడు. భావనః. ఓం భావనాయ నమః. సమస్త జీవులకు కర్మల ఫలాలను ఇచ్చేవాడు. ఆదిశంకరులు కర్తలందరికీ కర్మఫలాలను ప్రసాదిస్తాడు అని ఈ నామాన్ని వివరించారు. రమణ మహర్షి ఉపదేశం ప్రకారం కేవలం క్రియ మాత్రమే విజయానికి హామీ ఇవ్వదు, ఫలం భగవంతుని ఆజ్ఞ వల్లనే కలుగుతుంది అన్నారు. భక్తుడు పరమాత్మను ఏ రూపముగా దర్శనించాలని భావన చేస్తాడో ఆ రూపముగా దర్శనమిచ్చువాడు. ఒకసారి నారదుడు నారాయణని గరుత్మంతునిపై ఆసీనుడై ఉన్నట్లుగా భావన చేస్తూ ధ్యానించాడు. అందుకు నారాయణుడు అదే రూపంలో నారదునికి దర్శనమిచ్చి నారదునికి శాపం నుంచి విముక్తిని ప్రసాదించాడు. నారదుడు వంటి తపశ్రేష్ఠులకే కాక సామాన్యులకు కూడా వారి భావనానుసారం దర్శనమిచ్చి రక్షిస్తుంటాడు. అందుకే ఆయన భావనః. భర్త. ఓం భర్త్రే నమః. భరించువాడు, భక్తుల యోగక్షేమములను వహించువాడు, సకల లోకములకును పతి గతి పరమార్థమూ అయినవాడు. శ్రీ పరాశర భట్టర్ భర్త అను నామాన్ని ఇలా వివరించారు. తన భక్తులకు తనను తాను సమర్పించుకోవటం ద్వారా తన భక్తులను పోషిస్తాడని సూచించారు. ఎందుకంటే అది అతని స్వభావం. ప్రభవహు. ఓం ప్రభవాయ నమః. ఉత్కృష్టమైన జన్మ కలవాడు, దివ్యమైన జన్మగలవాడు, కర్మబంధములకు లోను కాకుండానే అవతరించువాడు, తనను నమ్మి ధర్మబద్ధమైన జీవనం సాగించువారికి ముక్తిని ప్రసాదించినవాడు, తన యొక్క జన్మరహస్యాన్ని ప్రతి అవతారంలోనూ తెలిసి ఉండువాడు, దుష్ట శిక్షణ ధర్మరక్షణయే లక్ష్యముగా కలవాడు, సృష్టి స్థితి లయలకు కారణమైనవాడు. అందుచేతనే అతడు ప్రభవహు అనబడుతున్నాడు. ప్రభుః. ఓం ప్రభవే నమః. సర్వశక్తి సమన్వితమైనవాడు, సర్వకార్యములయందు
భుః సమర్థుడగువాడు. ప్ర గొప్ప భుః పుట్టుక కలవాడు. అతని చర్యలన్నిటిలో అత్యంత శక్తివంతమైన ప్రదర్శన స్పష్టమవుతుంది. శ్రీ ఆదిశంకరుల వ్యాఖ్యానం ప్రకారం అత్యంత శక్తివంతుడైనవాడు తన చర్యలన్నిటిలో దానిను వ్యక్తపరచువాడు. శ్రీ పరాశర భట్టర్ వ్యాఖ్యానం ప్రకారం అతను ప్రభువు అత్యంత శక్తిమంతుడు. ఎందుకంటే అతను బ్రహ్మ మరియు మోక్షానికి సంబంధించిన ఆనందాలను అనుభవించడం వంటి ఫలాలను ఇవ్వగలడు. పరమాత్మ దశరథుని కొడుకుగా మామూలు మానవునిలా జన్మనెత్తాడు. రావణుడు మహాబలశాలి, తపఃసంపన్నుడు. అట్టి రావణుణ్ణి వాలి తన తోకతో చుట్టి 7 సముద్రాలలోనూ ముంచుతూ రావణునికి ఊపిరి ఆడకుండా చేశాడు. అంతటి వాలిని ఒకే ఒక్క బాణప్రయోగంతో చంపాడు రాముడు. ఈ ఒక్క సంఘటన చాలు రాముడు ఎంతటి బలవంతుడో చెప్పడానికి. శబరికి జటాయువుకు మోక్షాన్ని ఇచ్చి తానే పరబ్రహ్మ అని చెప్పకనే చెప్పాడు. మహాబలశాలి, ఆశ్రిత జనరక్షణ వీటిని సహజ గుణాలుగా గల శ్రీమన్నారాయణుడే ప్రభుః. ఈశ్వరః. ఓం ఈశ్వరాయ నమః. అతడు సర్వోన్నతుడు. సృష్టి చేయుటయే కాక దానిని పాలించి పోషించువాడు, తిరిగి తనలోకి స్వీకరించువాడు. సర్వమూ తానే కనుక అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయమూ ప్రమేయమూ లేకుండా ఇచ్ఛామాత్రముగా లీలామాత్రముగా ఏదైనా చెయ్యగలవాడు. స్వయంభూః. ఓం స్వయంభువే నమః. స్వయముగా ఇచ్ఛానుసారము వేరు ఆధారము లేకుండా జన్మించువాడు. బ్రహ్మాదుల జననానికి కర్మఫలం కారణం కాదు, పరబ్రహ్మం యొక్క సంకల్పం మాత్రమే కారణం. బ్రహ్మాదుల జననానికి కారణమైన పరమాత్మకు పుట్టుక అనేది ఉండదు. అతడు శాశ్వతుడు. ధర్మ సంస్థాపనకై, లోకరక్షణకై అవతారం తీసుకోవడం తప్ప. వేద పరిరక్షణకు, ధర్మ పరిరక్షణకు తానే స్వయంగా ఉద్భవిస్తాడు కనుక అతడు స్వయంభూః, స్వేచ్ఛగా అవతరించేవాడు. స్వయంభూః అనే పదం సహజంగా కనిపించే శివలింగం మరియు సహజంగా ఏర్పడిన విష్ణువు సాలగ్రామం యొక్క చిహ్నాలను సూచించడానికి కూడా వినియోగింపబడుతుంది. సాలగ్రామ స్వరూప విష్ణువని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. శంభుః. ఓం శంభవే నమః. శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు. శం అంటే ఆనందం మరియు భూః సృష్టికర్త. కాబట్టి శంభు అంటే సృష్టిలోని సకల ప్రాణుల హృదయములను ఆనందముతో నింపువాడు. అట్టి భగవత్ అనుగ్రహమైన ఆనందమును నిలుపుకొనగలిగినవాడు భక్తుడవుతున్నాడు. పరమేశ్వరుడు ఆనందస్వరూపుడు. పంచకోశముల నడుమ ఆనందమయ కోశమునందు ఉండువాడు. నిరంతరం చిన్మయానందంలో తేలియాడుతుంటాడు. అటువంటి పరమేశ్వరుడు తన ఆనందాన్ని తన భక్తులకు కూడా అనుగ్రహిస్తాడు. ఈ ఆనందం ఎంత అనుభవించినా తరగదు, శాశ్వతమైనది. ఈ రకంగా శ్రీమన్నారాయణుడు తన భక్తులకు ఇహపర సుఖాలను కలుగజేస్తాడు. కాబట్టి శంభుః అనబడుతున్నాడు. పంచకోశాలు అంటే ఆత్మ చుట్టూ ఉండే 5 పొరలు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 పొరలు దాటినప్పుడు మాత్రమే ఆత్మనందున్న పరమాత్మ దర్శనమయ్యేది. సుఖము అనగా ఆనందము, తృప్తి, దుఃఖరాహిత్యము, సౌలభ్యము, క్షేమము, స్వర్గము అని అర్థాలు కూడా ఉన్నాయి. ఆదిత్యః. ఓం ఆదిత్యాయ నమః. మహావిష్ణువు సూర్యుని యొక్క శక్తికేంద్రముగా ఉంటాడు కనుక ఆదిత్యః అని పిలువబడుతున్నాడు. సూర్యమండలి యొక్క కేంద్రములో బంగారు వర్ణముతో ప్రకాశించువాడు. కశ్యప మహర్షి భార్య అయిన ఆదితికి ఆదిత్యులు అని పిలువబడే 12 మంది కుమారులున్నారు. వారు వివస్వాన్, ఆర్యమా, పూష, త్వష్ట, సవిత, భగ, ధాత, విధాత, వరుణ, మిత్ర, చక్ర మరియు ఉరుక్రమ. ఈ ఉరుక్రమ అని పిలువబడేవాడే వామన రూపంలోని విష్ణువు. ఒక్కలే అయిన సూర్యుడు అనేకమైన నీటిపాత్రలలో వేరువేరుగా కనిపించున్నట్టు సమస్త ప్రాణికోటి యందు ఉన్న ఒక్కడే అయిన నారాయణుడు అంతర్యామిగా ప్రకాశించుచున్నాడు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. స్వామి చిన్మయానంద వివరణను బట్టి సూర్యుని వలె ప్రతిదానిని నిలబెట్టి పోషించేవాడు అని ఈ నామానికి అర్థం. పుష్కరాక్షః.
ఓం పుష్కరాక్షాయ నమః. కమలము వంటి కన్నులు గలవాడు. మనసులోని భావాలు కళ్లలో ప్రతిబింబిస్తాయి. కనుక పరమాత్మకు మనపై గల ఆదరణ, కారుణ్యము ఆయన యొక్క కండ్ల ద్వారా వ్యక్తము అవుతాయి. నారాయణుని కన్నుల ద్వారా ప్రకాశించే పరమానందము, శాంతి, కారుణ్యము భక్తుల హృదయాల నుండి సకల దుఃఖాలను తొలగిస్తాయి. అలా ప్రకాశించే కన్నులు కలవాడు కనుక శ్రీమహావిష్ణువు పుష్కరాక్షః అని పిలువబడుతున్నాడు. మహాస్వనః. ఓం మహాస్వనాయ నమః. గంభీరమైన దివ్యనాద స్వరూపుడు, వేదనాదమునకు ప్రమాణమైనవాడు, వేదముల రూపమైన శబ్దప్రపంచముగా ఉండువాడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు మహాస్వనః అనబడుతున్నాడు. సృష్టి నిర్మాణము చేయు సమయములో పరమాత్మ తన నుంచి శక్తిని పంపి దాని నుండి నామరూపాత్మకమైన జగత్తును ఏర్పాటు చేస్తాడు. ఆ జగత్తులో ముందు ఓంకారం పుడుతుంది. ఆ ఓంకారము నుండి అక్షరాలు, అక్షరాల నుండి పదాలు, పదాల నుండి వాక్యాలు, వాక్యాల నుండి మంత్రాలు, వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, సంగీతము, సాహిత్యం, ఈ రకంగా నామరూపాత్మకమైన జగత్తు ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన జగత్తుకు తాను రూపముగా గలవాడు. కాబట్టి పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు మహాస్వనః అనబడుతున్నాడు. అనాదినిధనః. ఓం అనాదినిధనాయ నమః. ఆది మొదలు, పుట్టుక లేనివాడు మరియు నిధనము తుది, నాశనము లేనివాడు. అతను శాశ్వతుడు మరియు కాలానికి మించినవాడు. మహాభారత యుద్ధం ముగింపులో భీష్ముడు యుధిష్ఠునితో విష్ణు సహస్రనామం యొక్క ఉపోద్ఘాతంలో అనాది నిధానం విష్ణుం సర్వలోక మహేశ్వరం అని చెప్పాడు. దీని అర్థం విష్ణువుకు ప్రారంభం లేదా ముగింపు లేనివాడు మరియు సర్వలోకాలకు ప్రభువు. ధాత. ఓం ధాత్రే నమః. బ్రహ్మను కన్నవాడు, నామరూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు. సమస్త జగత్తుకు కారణమైనది మూల ప్రకృతి. దీన్నే అవ్యక్తము అంటారు. ఆ మూల ప్రకృతిని యోని అని కూడా అంటారు. మహాప్రళయమునంతు కర్మక్షయము కాని జీవులు వాటి కర్మలతో పాటు పరమాత్మలో లీనమై వాటి కర్మలను క్షయము చేసుకుంటాయి. పునఃసృష్టి జరిగినప్పుడు ముక్తి కొరకు సాధన చేయుటకు తిరిగి భూమిపై కర్మక్షయమైన జీవులు పుడతాయి. ప్రకృతిరూపమైన యోనియందు గర్భమును స్థాపన చేయటమంటే ఇదే. ప్రాణులు తమ తమ సంస్కారములను బట్టి, అనగా పశువులుగాను, పక్షులుగాను, మానవులుగాను, దేవతలుగాను ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది. ప్రళయమందు సృష్టిని తనలోకి స్వీకరించి తిరిగి మాయచే సమస్తమును సృష్టించువాడు కనుక అతడు ధాత అని నామాన్ని పొందాడు. విధాత. ఓం విధాత్రే నమః. జీవరూపములో యజ్ఞాదులు చేయువాడు, యజ్ఞస్వరూపుడు, పరమేశ్వర రూపమున సృష్ట్యాదులగు కర్మములమి చేయువాడు, సృష్టికర్త అయిన బ్రహ్మకు కర్త, వేదాలను బ్రహ్మకు ఉపదేశించినవాడు కనుక అతడే విధాత. శ్రీమహావిష్ణువు అనంతమైన జీవుల కర్మలను బట్టి ఫలితాలిచ్చేవాడు కనుక విధాత. అష్టదిగ్గజములు, కులపర్వతములతో ఈ భూమిని ధరించినవాడు కాబట్టి విధాత అనబడుతున్నాడు. అష్టదిగ్గజములు అంటే 1 ఐరావతము, 2 పుండరీకము, 3 వామనము, 4 కుముదము, 5 అంజనము, 6 పుష్పదంతము, 8 సార్వభౌమము, 9 సుప్రీతికము. అయితే మహాసంకల్పములో అష్టదిగ్గజాలు వేరుగా చెప్పబడ్డాయి. ఆధారశక్తి శ్రీకూర్మ, వరాహ, వైష్ణ, వానంత, నాగ, శేష, తక్ష. కులపర్వతాలు అంటే మహేంద్రగిరి, మలయగిరి, సహ్యగిరి, హిమవద్గిరి, గంధమాదనము, వింధ్య, పారియాత్రము. వీటన్నిటి రూపంలోనూ భూమిని ధరించేవాడు కాబట్టి పరమేశ్వరుడు విధాత అనబడుతున్నాడు. శ్రీమహావిష్ణువు, లలితామ్మవారు ఇద్దరు ఒక్కటే అని చెప్పడానికి లలిత సహస్రనామంలో 337వ నామము విధాత్రి. పరబ్రహ్మం ఒక్కొక్క పనిని సంకల్పించినప్పుడు ఒక్కొక్క నామంతో పిలువబడతాడు. ఆ పనికి తగ్గట్టు వివిధ రూపంలో ఊహింపబడతాడు. అందుకే ఆ పరబ్రహ్మానికి వివిధ రూపాలు, వివిధ నామాలు. విష్ణువు అన్నా, శివుడు అన్నా, శక్తి అని పిలిచినా, ఇంకేమని పిలిచినా పలికేడి పరబ్రహ్మ ఒక్కటే. అందుకే అతడు విధాత. ధాతురుత్తమః. ఓం ధాతురుత్తమాయ నమః. బ్రహ్మకంటే శ్రేష్ఠుడు, ముఖ్యుడు. సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోనూ ప్రధానము తానే అయినవాడు.
తాను సృష్టించిన బ్రహ్మకన్నా గొప్పవాడు అన్నప్పుడు ఇక్కడ చెప్పిన బ్రహ్మ కర్మబ్రహ్మ. కర్మబ్రహ్మ అంటే సృష్టి, స్థితి, లయము చేసే త్రిమూర్తులలో ఒకడు. ఈ కర్మబ్రహ్మ పరబ్రహ్మము యొక్క నాభినుంచి ఉదయించిన కమలమునందు ఉద్భవించువాడు. సృష్టికర్త అయిన కర్మబ్రహ్మ జగత్తులోని ప్రాణులను సృష్టించాడు. కాని పరబ్రహ్మ చేతనారూపంలో ప్రతి జీవియందు ఉన్నాడు. కనుక కర్మబ్రహ్మ కన్నా పరబ్రహ్మ గొప్పవాడు. అందుచేతనే ధాతురుత్తమః అనబడుచున్నాడు.